ఏఐసిసి ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ భవన్లో ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తెలంగాణలో గాంధీ భవన్లో మౌన సత్యాగ్రహ కార్యక్రమం నడుస్తున్నది. ముఖ్యంగా భారత జాతిని ఏకం చేయడానికి ముక్కలు కానివ్వనంటూ ఇటీవలనే భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా 300-700 కిలోమీటర్లు ప్రతిరోజు 20 కిలోమీటర్లు చొప్పున ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి యాత్ర చేయలే. ఎక్కడ రాజకీయాలు మాట్లాడలే. ఆ యాత్ర నడిచినప్పుడు 500 కిలోమీటర్లు కర్ణాటకలో నడిచినా అప్పుడు ఎన్నికలు ఉండే. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పలే. ఆయన చెప్పింది ఒకటే, విభిన్న మతాలు కలిగిన ఈ భారతదేశాన్ని కొందరు విద్వేషపూర్వం ఎంచుకొని కొన్ని జాతుల మీద కొన్ని మతాల మీద విద్వేషం వెలవెళ్తుందో, అందుకనే భారతదేశం కలిసి ఉండాలని చెప్పి నఫరత్ చోడు అంటూ యాత్ర చేపట్టిన మా నాయకుడిని ఎక్కడో ఎప్పుడో మాట్లాడిన ఒక కేసు మీద శిక్ష పడడం, ఆ శిక్ష పడ్డ వెంటనే ఒక్క రోజులోనే ఎంపీ పదవిని తొలగించడం, ఆఖరికి ఉండే ఇల్లును కూడా ఖాళీ చేయడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. దాన్ని న్యాయస్థానంలో తెలుసుకుంటాం. కానీ ఈరోజు భారతదేశం అంతా కూడా ఇవాళ ఆయన ఉండే ఇల్లు ఎంతోమంది ఇవాళ మాజీలు ఉంటారు. దేశం కోసం తండ్రిని నాయనమ్మని దేశంలో కాపాడటానికి దేశాన్ని మాంసం ముద్దలుగా మారిపోయి ఇవాళ చనిపోతే అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తీసుకోని వ్యక్తి రాహుల్ గాంధీ గారి మీద జరుగుతున్న ఈ కుట్రని దానికి ఆయనకు సంఘీభావంగా ఈ మౌన సత్యాగ్రహ చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రాజకీయ కక్షను ఎండగడతాం. రాబో కాలానికి దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి పదవి ఇచ్చే ఆయన వరకు ఆయన కోసం పోరాడతామని, ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఆయన చేసే పోరాటంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. బాగా ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మన ల్యాండ్ మాఫియా ఉన్న మాఫియాలతోని బాగా ఒక్కొక్క ఎమ్మెల్యే 1000-2000 కోట్లకు పెరిగి ఇవాళ తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. డబ్బులు ఎక్కువై మనిషికి 1000 రూపాయలు తీసుకొచ్చి మంత్రిని తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఈరోజు తరిమి కొట్టేది ఎందుకు మన ఖమ్మంలో చూసిన కదా. బీఆర్ఎస్గా మార్చినప్పుడు బహిరంగ సభ పెడితే 40 ఎకరాలలో 20 ఎకరాల ఖాళీ కుర్చీలు ఉన్నాయి. మా బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చినప్పుడు పల్లి బఠానీలు అమ్ముకుంటే ఎంతమంది వచ్చినా అంతమంది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ దేశీయ నాయకులను పిలిచిండు. దాంతో అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఏదో చిన్న సాకు చూపించి ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ఒకటే కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను, నువ్వు ఇవాళ నిన్ననే ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు సీఎండీ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చినావు. మీరు అన్ని టీవీలలో వచ్చింది, పేపర్లో వచ్చింది, మీరు దాన్ని హైలైట్ చేయండి. 1 సంవత్సర కాలంగా మాకు జీతాలు వస్తలేవు. 25వ తారీఖు జీతాలు ఇస్తే మాకు పాల బిల్లు కానీ, మా ఇంటి లోన్ కానీ, మేము కొనుక్కున్న కారో స్కూటరో లోన్ ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకులో డిఫాల్టర్గా అవుతున్నాం. జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ట్రాన్స్కోన్ తీసుకొచ్చి 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన ముసలి వాళ్ళని తీసుకొచ్చి సీఎండీగా ఇక్కడ సిపిడి రఘుమారెడ్డి కానీ, అక్కడ గోపాలరావు అని 85 ఏళ్ళ మనిషి కార్లకి వెళ్ళి 3 దింపాలి, లిఫ్ట్కి వెళ్ళి ఆఫీస్లో 3 కూర్చోబెట్టాలి. ఇక్కడ ప్రభాకర్ రావు గారు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు, నా వయసు పెరిగిపోయింది, ఆరోగ్యం బాగాలేదు, మీకు దండం పెడితే నన్ను రిలీవ్ చేయమంటే ఆయనని చేస్తలేరు. ఈ ముసలి ఆఫీసర్లో పెడితే ఎవడు గ్రౌండ్లో రియాలిటీ చేసుకోడు, ఎవడు సర్వే చేసుకోడు, రివ్యూ చేయడు. మా నల్గొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో కానీ తెలంగాణలో ఎక్కడికైనా పోదాం, కేటీఆర్ 10 గంటల కరెంటు నువ్వు ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే సబ్స్టేషన్లోనే రాజీనామా చేస్తా, నువ్వు లేకపోతే అక్కడనే రాజీనామా చేయాలి. ఇస్తున్నామని చెప్తుంది. మరి నేను చెప్తున్నానా, నాకు వాళ్ళకి పదవులు ముఖ్యమో, రాహుల్ గాంధీ రాగా మాకు పదవులు అంటే చెప్పుతో సమానం. నేను చెప్తున్నా సబ్స్టేషన్ పోదాం, ఉదాహరణకు అప్పాజిపేట సబ్స్టేషన్ నల్గొండ మండలం, నీ ఎమ్మెల్యేనే ఉన్నాడు అక్కడ. 8 నెలల 6 గంటలు ఇచ్చినట్టు అక్కడ లాగ్ బుక్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, 6 గంటలు ఇచ్చినట్టు చూపి నేను రాజీనామా చేస్తా, ఇప్పుడే పోదాం రమ్మను కేటీఆర్ని. ఎవడొస్తాడో రమ్మను. మొత్తం తెలంగాణ అరే 10 గంటలల్లా 10 సార్లు కట్ అవుతుంది, 10 గంటలు కూడా వస్తలేదు. నేను ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేస్తావా? నేను చేస్తా.
సబ్ స్టేషన్ నుంచే, లేకపోతే ఇద్దరం పోయి ఢిల్లీకి పోయేద్దాం, స్పీకర్కి ఇచ్చొద్దాం రాజీనామా. ఏం మాట్లాడుతున్నారు? 10 గంటలు కూడా ఇస్తున్నారు. ఉచిత కరెంటు దేశంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఉచిత కరెంట్ అంటే అప్పుడు అందరూ భయపడ్డారు. చంద్రబాబు నాయుడు వారు గదగద వణికిపోయి అలా కరెంటు రాదు, బట్టలు ఆరేసుకోవాలంటే బట్టలు కాదు కరెంటు ఇచ్చి చూపించి దేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు కరెంట్ ఇస్తుందంటే మీ గవర్నమెంట్ క్వాలిటీ కరెంట్ ఇస్తారా? మీరు ఉచిత కరెంట్ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ అనుమతితో దేశంలో మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఇవాళ మిగిలి బడ్జెట్తో ఉంటే 24 గంటలు ఇస్తే గ్రేటా? 24 గంటలు 100 సార్లు కట్ అవుతుంది. నేను రేపు మేనిఫెస్టో పెట్టి 24 గంటలు 3 ఫేజ్ కరెంటు 24 సెకండ్లు కట్ కాకుండా ఈ ముసలి ఆఫీసర్లను తీసేసి ఐఏఎస్ ఆఫీసర్లు 100 మందికి పోస్టింగ్ లేవు. ఎందుకు రిటైర్డ్ అయ్యి 20 ఏళ్ళ తర్వాత నువ్వు వాళ్ళకి ఏం దమాక్ పని చేస్తుంది? ఎందుకు 58 ఏళ్ళకి 60 ఏళ్ళకి గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ ఎందుకు పెట్టినంటే ఆ ఏజ్లో రాజకీయ నాయకుడైనా ఉద్యోగులైనా అలసిపోయి 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే దమాక్ పనిచేయదు. అసలు ముసలోళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్? ఐఏఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు చేసే దోపిడీకి వీడు చేసే దొంగ అగ్రిమెంట్లకు ట్రాన్స్కోర్ దొంగ సంతకాలు పెట్టారని ఐఏఎస్లకు ఇస్తలేరు. 100 మంది ఐఏఎస్ ఖాళీగా ఉన్నారు. చూద్దాం పోయి లెక్క తీద్దాం. ఓకే సార్, ఓకే. అంతా నీకు రామాయణం ఉంది, రామునికి సీత అరే చూసుకుందాం పట్రా, ఎన్నికలు చూసుకుందాం పట్టు. మరి నేను ఒకటే అంటున్నా మీకు, ఆయనకి ఇష్టం ఉన్న సబ్స్టేషన్ పోదాం. సిరిసిల్లలో ఉన్న ఏ సబ్స్టేషన్ కానీ పోదాం. కేసీఆర్ సిద్దిపేట పోదాం, గజ్వేల్ సబ్స్టేషన్ పోదాం. 24 గంటల కరెంట్ ఇచ్చినవా చూపి ఆ లాగ్ బుక్లో. మీ రైతులను అడుగు, మీ సర్పంచులే ఉన్నారు గజ్వేల్, సిద్దిపేటలో, సిరిసిల్లలో. మీ సర్పంచ్ని రైతుల ముందర నిలబడిపించి 24 గంటలు అడిగినట్టు ఒక్కరితో చెప్పి 1000 మంది ఉంటారు గ్రామాల, ఒక్కరితో 24 గంటలు చెప్పిస్తే నేను ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ రాజకీయాలు మాట్లాడా. టీఆర్ఎస్కు జీవితాంతం సేవ చేస్తా. నీకు కూడా ఆయన ఫ్లెక్సీ పెట్టి కేసీఆర్ కేటీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేస్తా. ఏం మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా?